ఇదేంటో తెలుసా? ఆరెంజ్ జెల్లీ. పిల్లలు ఇష్టపడేలాగా, చాలా తొందరగా అయిపోయేలాగా ఎలా చేయాలో చూపిస్తాను. ఆరెంజెస్ తెచ్చి చాలా రోజులయిపోయిందండి. కానీ టేస్ట్ పుల్లగా ఉన్నాయని మా వాళ్ళెవరు తినలేదు. వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇట్లా జెల్ గూడా చేయొచ్చని చూసాను. పీల్ నీట్‌గా ఇలా తీసుకొని దీంట్లో జెల్లీ చేసుకుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. దానికోసమే చాలా జాగ్రత్తగా తీస్తున్నాను. కానీ నాకు సెకండ్‌దే పోయింది. మొత్తం పోలేదు గానీ కొంచెం చినిగినట్టు అయిపోయింది. ఇంకా కొన్ని పీల్స్ అయితే హోల్ లాగా పడిపోయాయి. నాకు తెలిసి అది యూజ్ అవ్వదేమో అనుకున్నాను. కానీ మన జెల్ చేసేటప్పుడే చాలా తిక్కుగుంటది గదా! అందుకని అదేం పడిపోలేదు కింద. ఇలాగే మిగతా ఆరెంజెస్ కూడా అన్నీ నీట్‌గా పీల్ చేసుకున్న తర్వాత ఈ తొక్కలన్నిటిని పక్కన పెట్టుకొని వీటి ఆరెంజెస్ అన్నిటిని మిక్సీలో యేసుకొని మంచిగా జ్యూస్ పట్టుకోవాలి. గింజలు కూడా అన్నీ తీసేసుకోవాలి. వీటన్నిటిని మంచిగా మిక్సీ పట్టుకొని బాగా స్ట్రెయిన్ చేసుకోవాలి. నా దగ్గర స్ట్రైనర్ లేదు. అందుకే ఇలా కొంచెం కాటన్ క్లాత్ యూజ్ చేస్తున్నాను. కాటన్ క్లాత్ తోనే నాకు చాలా ఈజీ అనిపించింది. జ్యూస్ చాలా త్వరగా వస్తుంది. ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత పిప్పి కూడా ఏమి ఎక్కువ వెళ్ళదు. జ్యూస్ మొత్తం తీసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. మా ఆరెంజెస్ నాకు తెలుసు పుల్లగానే ఉన్నాయని, కానీ ఎక్కడన్నా ఒకటి స్వీట్ గా ఉంటదేమో, బ్యాలెన్స్ అవుతుందేమో అనుకున్నాను. కానీ చాలా పుల్లగా ఉన్నాయి. అందుకని ఒక 2 స్పూన్స్ షుగర్ వేసాను. ఇది అగార్ అగార్ పౌడర్, చైనా గ్రాస్ అని కూడా అంటారు కదా. దీన్ని నేను బ్లింకిట్ లో ఆర్డర్ చేసుకున్నాను మార్నింగే. 25 గ్రామ్స్ 150 రూపీస్ పడింది. దీని ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు వెయిట్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ లో అయిపోతుంది అంతే. దాన్ని తీసుకొచ్చి మన ఆరెంజ్ జ్యూస్ లో కలుపుకుంటే, ఆరెంజ్ జ్యూస్ లో ఆ జెల్ వేసేసుకున్న తర్వాత అప్పుడే గట్టిపడడం స్టార్ట్ అయిపోతుంది. వెంటనే వీటిలో వేసేసుకోవాలి. మనం ఏ పని చేసినా పడేయకుండా ఏ పని అవ్వదు. నాకు మాత్రం ఏదైనా పని చేస్తుంటే ఖచ్చితంగా ఒకటైనా దాంట్లో పడిపోవాల్సిందే. అలానే ఒకటి పడిపోయింది. కానీ 1 అవర్ తర్వాత మొత్తం ఇట్లా మంచిగా జెల్ లాగా ఫామ్ అయింది. టేస్ట్ లో ఎన్హాన్స్ ఏం ఉండదు. మన ఆరెంజ్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది. జస్ట్ మనం జ్యూస్ తాగే బదులు ఇలా జెల్ లాగా అవుతుంది అంతే. పిల్లలు నార్మల్ గా ఆరెంజ్ తినరు కదా, ఇలా జెల్ చేసిస్తే మాత్రం బాగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది హెల్త్ కి మంచిదా కాదా నాకైతే తెలియదు. మీరే కామెంట్ చేయాలి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.